ఎల్లప్పుడూ కూడా మీ నామము మా ద్వారా మహిమపరచబడినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. మా కంఠస్వరమును, మా పెదవులను, మా నాలుకను, స్వరపేటికను, మా హృదయములు, అంతరంగమును నాయన నీకు అంగీకారములుగా అవి సమర్పితములై నీ దృష్టికి యోగ్యములుగా బలి అర్పణగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. ఉదయకాలం మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై కీర్తనలు గ్రంథము నుండి మనము 140 కీర్తనలు 140 చివరి వచనాన్ని మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు అందరూ కూడా తెరచి కీర్తనలు 140వ కీర్తన చివరి వచనము పేజ్ నెంబర్ 526. లోపల చూడండి, ఇంట్లో ఉంటాడు. అందరం కలిసి భాగం చదువుదాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నిశ్చయముగా అనే మాటకు అర్థం ఏంటంటే ఖచ్చితముగా. నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు? ఒకసారి చూద్దాం. మరి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము చివరి వచనాన్ని ఒక్కసారి చూడండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. మనకేం కలుగుతుందంట? ఎప్పుడు? దేవుని ఆజ్ఞలను మనము పాటించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న, ఫాలో ద కమాండ్మెంట్స్. దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నిబంధనలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క వాక్యమును ఎవరైతే అనుసరిస్తారో వారికి నీతి కలుగుతుంది. వారికి ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. మానవుడు నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు? రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. రోమాపత్రిక కొత్త నిబంధనలో 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇందాక మనం చదివాము, దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నీతిమంతులుగా మారిపోతున్నాం. దేవుని యొక్క కృపచేత నీతిమంతులుగా మారిపోతున్నాం. మనకు నీతి ఎలా కలిగిందంటే
మనకు నీతి ఎలా కలిగిందంటే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుట ద్వారా, ఆయనను నమ్ముకొనుట ద్వారా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు ఒక పేరు ఇచ్చాడు. మన పేరేంటి? మన పేరేంటి? నీతిమంతుడు. మన పేరేంటి? నీతిమంతుడు, పరిశుద్ధుడు. మనకేం పేరు పెట్టాడు? ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. యెషయా గ్రంథము 62:12 చదవండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం. దేవుడు మనకిచ్చిన పేరు పరిశుద్ధ ప్రజలనియు. ఇక్కడ మనకి ఏం పేరు పెడుతున్నాడంటే పరిశుద్ధ ప్రజలనియు. ఏ పేరు పెట్టాడు చెప్పండి? తీసారా అందరూ? పరిశుద్ధ ప్రజలు, హోలీ పీపుల్. తర్వాత విమోచింపబడిన వారు, విమోచింపబడిన వారు, పరిశుద్ధ ప్రజలని దేవుడు తన బిడ్డలకు పేరు పెట్టాడు. మనం పెట్టే పేర్లు చాలా ఎలా ఉంటాయి, కానీ యేసు ప్రభు దేవుడు మనకిచ్చిన పేరు ఏంటంటే పరిశుద్ధుడు. పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుడు మనలను పరిశుద్ధులుగా చేశాడు. ఆ నీతిమంతుడు మనలను నీతిమంతులుగా చేశాడు. కాబట్టి నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఎందుకు నీతిమంతులే స్తుతిస్తారు? ఎందుకు నీతిమంతులే ప్రభువును ఘనపరుస్తారు? అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు. ఒక సామెతల్లో ఒక మాట ఉందన్నమాట. ఎవరంటే వాళ్ళు దేవునిని ఘనపరచని వారు. చూస్తారా మాట? ఒక్కసారి చూద్దాం. దేవునిని ఘనపరచని గుంపు ఒకటి ఉంది. దేవుణ్ణి ఘనపరచినటువంటి వారి 24వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రభు చెప్పిన మాట, నా కుమారుడా యెహోవాను ఘనపరచని రాజును ఘనపరచము. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుణ్ణి ఘనపరచు, రాజును ఘనపరచు. ఎవరిని ఘనపరచాలంట? యెహోవాను ఘనపరచు. తర్వాత ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కనుక ఆ రాజును కూడా ఘనపరచు. ఆయన రాజు అయితే రాజ్యమేది? ఆయన ప్రభు అయితే ప్రభుత్వమేది? ఆయన దేవుడైతే ప్రజలేరి? వాక్యంలో రాయబడింది, లోకంలో ఉన్న వారందరూ కాదు కానీ ఆయనను విశ్వసించిన వారిని దేవుడు ఒక రాజ్యముగా చేస్తున్నాడు. అర్థమైందా? ఆయనను నమ్ముకున్న వారిని, పరిశుద్ధ ప్రజలందరినీ ఏం చేస్తున్నాడంటే ఒక రాజ్యముగా. ఒక రాజ్యముగా అంటే ప్రభు చెప్పాడు పరలోక రాజ్యం సమీపించిందంటే అర్థం ఏంటంటే ఆయన యేసు ప్రభువే. పరలోక రాజ్యం అంటే ఏంటి? యేసు ప్రభువే. ఆ పరలోక రాజ్యమే మన దగ్గరికి వచ్చింది, సమీపించింది. ఆ సమీపించిన ప్రభువును గమనించాలి అని అర్థం, గుర్తెరగాలి అని అర్థం, ఆయన నమ్ముకోవాలి అని అర్థం. అంటే ఇంకా వేరే భాష్యమేమి లేదు దీంట్లో. కాబట్టి ఆయన చేత ఎంతమంది అయితే పరిశుద్ధులుగా చేయబడతారో, నీతిమంతులుగా చేయబడతారో వారందరూ కూడా ఏం చేయాలంట? యెహోవాను ఘనపరచాలి. తర్వాత రాజును ఘనపరచాలి. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. దానియేలు 2:42 దానియేలు గ్రంథం. ఆయన రాజ్యం యొక్క గొప్పతనము, హెజ్కేలు తర్వాత దానియేలు 2వ అధ్యాయం. ఆయన రాజ్యం యొక్క విశిష్టత
ఆయన 44 చదువున. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాని మరి ఎవరికి చెందదు. అంటే ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు, నీతిమంతులుగా చేయబడిన వారు అందరూ కూడా ఆ రాజ్యమును పొందుతారు. ఆ రాజ్యమును పొందుతాం మనం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తూ రావాలంటే, పరిశుద్ధ ప్రజలైన మనము, నీతిమంతులుగా చేయబడిన మనము, మన రాజును అనగా మన దేవుణ్ణి మనము ఘనపరిచేవారుగా ఉండాలి. ఆ దేవుని యొక్క నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? మనిషి ద్వారా దేవుడు ఈ యొక్క స్తుతిని పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనలు 19:1 చదవండి. పాత నిబంధనలో కీర్తనలు 19:1 ఎవరెవరు దేవుని గణపరుస్తున్నారో ఒక్కసారి చూద్దాం. కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఆకాశములు, ఆకాశములు చూసారా? రోజు మనకు కనబడుతూ ఉంది. రోజులు ఒక్కసారి ఆకాశం చూస్తాం కదా. పొద్దు పొడిచేటప్పుడు చూస్తాం, పొద్దు కూకేటప్పుడు చూస్తాం, మధ్యాహ్న కాలంలో చూస్తాం. మేఘాలు అట్లా వెళ్తా ఉంటే దాన్ని చూస్తాం. రాత్రిపూట నక్షత్రాలు ఉంటే వాటిని చూస్తాం, సూర్యుని చూస్తాం, చంద్రుని చూస్తాం. ఆకాశంలో కలిగే వింతలను మనం చూస్తూ ఉంటాం. పక్షులు, ఎగిరే పక్షులను కూడా చూస్తూ ఉంటాం ఆకాశంలో. అయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశాలు ఏం చేస్తున్నాయంట? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశానికి నోరుందా? ఆకాశానికి చేతులున్నాయా? ఆకాశానికి మనలాగా మాట్లాడే శక్తి ఉందా? ఆకాశానికి వాటికి లేనప్పటికీ వాటి యొక్క క్రియల చేత దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క ఆకాశ ఏదైతే సైన్యం, ఆకాశ సైన్యం ఏదైతే ఉందో, ఆకాశ సైన్యం అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇది ఆకాశ సైన్యం. ఆకాశ సైన్యము అని చెప్పి దానికి దేవుడు పేరు పెడుతూ వచ్చాడు. ఈ ఆకాశ సైన్యం ఏం చేస్తూ ఉందంట? దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఒకసారి ఏం జరిగిందంటే, మరి దెబోరా, బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో దెబోరా అనే ఒక న్యాయాధిపతి ఉంది. ఆమె ఒక స్త్రీ, లప్పిదోతుకు భార్య. ఈ న్యాయాధిపతి అయిన దెబోరా బారాకు, తన లేఖకుడైనటువంటి బారాకు, వీళ్ళిద్దరూ కలిసి సిసెరా అనే ఒక వ్యక్తిని తరుముతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఆమె నప్తాలి కెదోషులో నుండి అభినయోము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నప్తాలీలోను జబూలీనిలో 10,000 మంది మనుషులను తాబోరు కొండ మీదికి రప్పించుము. ఎక్కడికి రప్పించు? ఒక 10,000 మందిని రప్పించు. మన ముందు ఒక యుద్ధం ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు యుద్ధం చేయాలి. ఎప్పుడు తీర్పులు తీర్చుకుంటూ, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండడం కాదు. ప్రార్థన చేసే గుంపు ఉండాలి, యుద్ధం చేసే గుంపు ఉండాలి. అర్థమైందా? మోషే కొండ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోషువ తన సైన్యంతో కొండ దిగువన యుద్ధం చేస్తా ఉన్నాడు. అయితే
దెబోరా ఏం చేస్తా ఉందనంటే మరి 900 ఇనుప రథములు కలిగినటువంటి సిసెరాను తరమాలి, వాడిని ఎలాగైనా పట్టుకొని చంపాలి. ఇశ్రాయేలీయులను అతడు 20 సంవత్సరాలు బాధ పెట్టాడు. చదువుతారా మాట 3వ వచనం. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక దెబోరాను లేపాడు. దెబోరా అనగా తేనెటీగ. దెబోరా అంటే అర్థం ఏంటి? తేనెటీగ అంటే చురుకైనది. తేనెటీగ తెలుసుగా, చాలా చురుకైనటువంటిది. ఆ లబ్బిదోతుకు భార్య అయినటువంటి ఆ యొక్క దెబోరా బారాకును పిలిపించి 10,000 మందిని ఏర్పాటు చేసుకుని మనము యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి బారాకు ఆ విధంగా ఆ పని చేసిన తర్వాత వారు ఏం చేస్తా వచ్చారనంటే చూడండి 10వ వచనం. బారాకు జబూలీలను నఫ్తాలీలను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. కాబట్టి ఇక్కడ ఒక యుద్ధానికి వాళ్ళు బయలుదేరుతూ వచ్చారు. ఇప్పుడు సిసెరాతో యుద్ధం చేయాలి. సిసెరాతో యుద్ధం చేయాలంటే చూడండి ఇక్కడ ఎంత గొప్ప యుద్ధం జరుగుతుందో చూడండి. 14వ వచనం 15వ వచనం. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఎంత అద్భుతమైన మాట. చాలా మంది స్త్రీలైన వారు ఏం చేస్తా ఉన్నారు? ప్రార్థన పెడుతున్నారంటే మాకెందుకు వచ్చింది, ఆడే చేసుకొని ముగించుకుంటారు. నిమ్మకు నీరెత్తదంటారు చూసారా? నిమ్మకాయలు ఎండిపోతే పనికిరావంట. ఎందుకని? అందులో ఉన్న నీరంతా ఆవిరైపోయింది. నీరు అంటే జీవానికి సాదృశ్యం. జీవము లేని కాయ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? మనం పడేస్తాం. అందులో నీళ్లుంటేనే తీసుకెళ్ళి దాన్ని కోసుకొని రసం తాగుతాం, దాన్ని ఉపయోగించుకుంటాం. రసము లేని క్రైస్తవ జీవితం, ఆరాధించలేని చర్చికి వస్తున్నాం, ప్రార్థన అన్ని బాగానే ఉన్నాయి, కానీ రసం లేదు లోపల. ఏం లేదని చెప్పండి? రసం లేదు. దెబోరాతో చెబుతున్నాడు. దెబోరా అటువంటిది కాదు. దెబోరా యొక్క సాక్ష్యం చాలా గొప్పది. ఆమె 10,000 మందితో బయలుదేరింది. మరియు బారాకు ఉన్నాడు. దెబోరా మరి రథములు వేసుకొని వెట్టబడతా ఉన్నాడు. జరిగింది ఏంటో తెలుసా? దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దెబోరా, మేల్కో, లే, ఈరోజు సిసెరా అనే ఒక వ్యక్తిని నీకు అప్పగించబోతూ ఉన్నాడు. ఆ దేవుడు అప్పగించిన రోజు ఇదే. కాబట్టి ఈ దినము యెహోవా నీకు ముందుగా పోతాడు. చూడండి ఇక్కడ, యెహోవా నీకు ముందుగా బయలుదేరుననగా కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదికి దిగి వచ్చాను. యెహోవా ఎవరికి ముందుగా వెళ్తున్నాడు? సైన్యానికి ముందుగా వెళ్తున్నాడు. మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనకు విడుదల కలుగజేయటానికి బయలుదేరుతా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎందుకు నేను ఈ మాట చదివించానంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి. 5వ అధ్యాయం 20వ వచనం 19-20 చదవండి. రాజులు వచ్చి యుద్ధము చేసి రాజులు వచ్చి ఏం చేస్తున్నారంట? ఆ భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. మనకెవరు తెలుసు? మన భారతదేశంలో మన ఓరుగల్లు ప్రాంతంలో ఉన్న మన రాణి రుద్రమదేవి, ఇంకా కలకత్తాలో ఉన్న పండిత రమాబాయి, సమాజం కోసం నిలబడ్డ డొక్కా సీతమ్మ గారు, తెలుసా వీళ్ళందరూ? చాకలి ఐలమ్మ, చెంచు లక్ష్మి, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వీర వనితలు అంటారు వీళ్ళని. చాలామంది ప్రాణాలు అర్పించారు దేశం కోసం. అర్థమైందా? అయితే అలాగ బయలుదేరిందనమాట. అంతకంటే అధికమైనటువంటి కృపను దేవుడు ఇక్కడ ఇచ్చాడు. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మిగిద్దో కాలువల యొద్ద తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారి తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను.
నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధం చేసెను. సిసెరాతో ఎవరు చేశారంట? నక్షత్రములు అనగా ఆకాశ సైన్యం, దేవదూతలు. ఆకాశ సైన్యం అంటే దేవదూతలు. వారు వచ్చి దెబోరాకు, బారాకుకు 10,000 మందికి సహాయం చేస్తా ఉన్నారు. సిసెరాను తరుముతూ ఉన్నారు. అలయగొట్టారు, ఓడగొట్టారు. చివరకు సిసెరా తన రథము దిగి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఏం చేశారో తెలుసా? చక్కగా వెళ్ళి యాయేలు గుడారంలోకి వచ్చాడు. అమ్మా, దాహం వేస్తా ఉంది, నీళ్ళు తీసుకురా అని చెప్పాడు. యాయేలు గుడారంలోకి వచ్చి దాహం వేస్తుందని అడిగాడు. దాహం వేస్తుందయ్యా, ఎవరినైనా నువ్వు అంటే, నేను సిసెరాను, దయచేసి ఇప్పుడు తర్వాత చెప్తాను, నాకు కొన్ని దాహము, నీళ్లు కావాలి. వెంటనే ఆమె ఏం చేసిందంట? మేగడతో తీసుకొని వచ్చినటువంటి, చూడండి 24వ వచనం, 25వ వచనం చదవండి. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చాను. అప్పటికి అర్థమైంది, ఇతడెవడో ఒక సర్దారు, ఇతడు ఒక రాజు, లేకపోతే ఇతడు మన శత్రువు. ఏదో యుద్ధము జరుగుతూ ఉంటే వీడు పారిపోయి వచ్చాడని చెప్పి అర్థమైపోయింది. ఎవరికి? దెబోరా, యాయేలు. పాలు తెచ్చిచ్చిందంట. వెంటనే జరిగిందేంటి తెలుసా? అతడు అలసిపోయి పండుకున్నప్పుడు పనివారి సుత్తబట్టుకుంది, గుడారపు మేకు తీసుకుంది, అతని కణతలో దిగుకొట్టింది. పడుకున్నానమ్మా, కాసేపు నీ గుడారంలో ఉంటాను, శత్రువులందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అనుకున్నాడు. కానీ ఒక స్త్రీ చేతిలో చిక్కాడు. బైబిల్లో చాలామంది స్త్రీలు యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇందులో దెబోరా, ఇక్కడ యాయేలు అనేటటువంటి ఈ స్త్రీ కయీనుడైన హేబెరు భార్య. అందుకే ఈమెను గురించి ఏం చెప్పారు అంటే, ఆ గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెన నందును. గుడారములో ఎవరైతే ఆ స్త్రీ ఉందో, శారా గుడారములో ఉంది. ఇక్కడ గుడారములో ఉన్నటువంటి స్త్రీ దీవించబడతా ఉంది. స్త్రీలలో నీవు దీవెన నొందిన దాను అని చెప్పబడుతూ ఉంది. అక్కడ కన్యమరి గురించి చెబితే, ఇక్కడ ప్రభు ఈమెను గురించి చెబుతూ నక్షత్రాలు సహాయం చేస్తూ వచ్చాయి. అనగా ఆకాశ సైన్యము, దేవదూతలు అక్కడ యుద్ధం చేయడం జరిగింది. నక్షత్రములతో ఆ దేవుడు పోల్చాడు. కాబట్టి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశాలు మహిమను వివరించడమే మాత్రమే కాదు, యుద్ధము కూడా చేస్తాయి అనే సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా నీతిమంతులు ప్రభువును ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. సర్వ సృష్టి ఆయనకు సాగిలపడుతూ ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ మనం చదివినప్పుడు మరి యెహోవా ఎంతగా ఇక్కడ ఆరాధింపబడుతూ ఉన్నాడో, ఘనపరచబడుతూ ఉన్నాడో మనం చదివినప్పుడు ఒక్కసారి కీర్తనలు 148 మొదటి వచనం చదువుతారా? యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా. ఆకాశవాసులు ఎవరు? ఆకాశంలో ఎవరైనా నివసిస్తున్నారా? రోజు చూస్తున్నాం కదా మన ఆకాశంకి వెళ్ళి. ఎవరైనా కనబడుతున్నారా? మనకి ఎవరు కనబడట్లా కదా. అయినప్పటికీ ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి. ఇప్పుడు చెప్పిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవదూతలు వారంతా ఆకాశవాసులే. కాబట్టి ఇక్కడ ఉన్నత స్థల నివాసులారా ఆయనను స్తుతించండి. ఇంకెవరి దేవుని స్తుతించాలంట? ఉన్నత స్థల నివాసులు. ఉన్నత స్థలము అంటే అది శ్రేష్టమైన ప్రదేశం, అది విలువైన ప్రదేశం, అది పరిశుద్ధమైన ప్రదేశం.
ఆ ప్రదేశం ఎక్కడో లేదు, దేవుని మందిరమే. అది ఎక్కడో చెప్పండి, దేవుని మందిరమే. ఈ దేవుని మందిరంలో మా దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం. అందుకనే వాక్యం ఏం చెబుతుంది? 84వ కీర్తనలో 4వ వచనంలో, 84వ కీర్తన 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎందుకు ధన్యులంటే వారు నిత్యము స్తుతిస్తారు. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. మందిరంలో నివసించే వాళ్ళు చాలా ధన్యులు. ఎందుకంటే వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఒకవేళ దేవుని మందిరంలోనే మనం ఉన్నప్పటికీ మనము స్తుతించకపోతే, దేవుడు ఏం చెప్పాడంటే, మీరు స్తుతించకపోతే నేను పిచ్చుకలు అంటే తెలుసు కదా, పిచ్చుకలు అంటే తెలుసు కదా, చిన్న చిన్న గూళ్ళు పెట్టుకొని అక్కడక్కడ నివసిస్తూ ఉంటాయి. చాలా చిన్న జీవి. పిచ్చుకలకు అక్కడ నివాసము దొరికింది. 3వ వచనం, బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. కాబట్టి ఇక్కడ ప్రభువుని స్తుతించాలని ఆశ కలిగినటువంటి ఒక పిచ్చుకతో దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభువా, నేను ఒక పిచ్చుక వలె నీ బలిపీఠము దగ్గర. బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం అంటే ఎక్కడుంటే చెప్పండి. దేవుని మందిరంలో కొన్ని వస్తువులు ఉంటాయి. దేవుని మందిరంలో కొన్ని వస్తువులు ఉంటాయి. అంటే పూర్వకాలంలో ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన టాబర్నికల్, ఏదైతే ప్రత్యక్ష గుడారం, దాన్ని దేవుని మందిరంగా భావించారు. ఈ ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు అక్కడ వేస్తూ వచ్చేవాళ్ళు. అక్కడ మరి చుట్టూ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కూర్చున్న ప్రదేశం అంతా కూడా పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఎత్తులో కట్టి, 1 అడుగు ఎత్తులో కట్టారు కదా, దీని పేరు అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది చెప్పండి? బలిపీఠం ఉంటుంది. ఆవరణంలో ఏముంటాయి అంటే గంగాళం ఉంటుంది, ఇత్తడి గంగాళం. అక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ గంగాళం దగ్గర వాళ్ళ కాళ్ళు చేతులు అక్కడ కడుక్కొని లోపలికి రావాలి. అర్థమైందా? ఒక పక్కన లేవీలు ఆ వధించబడినటువంటి పశు చర్మాన్ని ఒలుస్తూ ఉంటారు. ఒక పక్కన దాన్ని దహన బలి చేస్తూ ఉంటారు. బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం దగ్గర దాన్ని దహన బలి చేస్తూ ఉంటారు. దాని రక్తాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి దాన్ని ప్రోక్షిస్తూ ఉంటాడు. అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కడు మాత్రమే ప్రవేశిస్తాడు. ఆయన పేరు ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ అంటారు ఆయన్ని. ప్రధాన యాజకుడు మరి ఎప్పుడు లోపలికి వెళ్తాడా అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఎన్నిసార్లంట? సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించి ప్రజలందరి కొరకు, తన పాపముల కొరకు ఆయన అర్పించడం జరుగుతూ ఉంది. రక్తాన్ని, తన రక్తం కాదు, మేకల రక్తం, కోడెల రక్తం, ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రోక్షిస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా పాపములు మరియు ప్రజల యొక్క పాపములు పరిహరించుమని చెప్పి ఆయన మరి దాన్ని అక్కడ ప్రోక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం పిచ్చుకల గురించి చదివినప్పుడు అవి చాలా చిన్న జీవులు. పిచ్చుక గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాల్యూలెస్ అంటే ఏంటమ్మా? విలువలేని జీవి. అసలు పిచ్చుకలు ఎవరైనా కొంటారా? చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడును. 2 పిచ్చుకలు కలిపి 1 కాసు. చాలా తక్కువ విలువ.
ఒక్కదాన్ని ఒక రేటుకి అమ్మొచ్చు కదా, కానీ చాలా తక్కువ రేటుతో 2 కలిపితే ఒక కాసుకి 2 పిచ్చుకలు వస్తున్నాయి. అంటే చాలా విలువ లేనటువంటిది. రెండోది ఏంటంటే పిచ్చుకల గురించి సేఫ్టీలెస్. ఒకటి వాల్యూలెస్, రెండోది సేఫ్టీలెస్ అన్నమాట. చదువుదాం కీర్తనల గ్రంథం 102 7వ వచనం. 107:2 రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఎలా ఉన్నాడంట? రాత్రి ఒంటరిగా. అంటే దీన్ని ఏమంటారంటే లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సేఫ్టీ లేదు. ఎవడొచ్చి కొడతాడో తెలియదు, ఎప్పుడు ఉచ్చు పెడతారో తెలీదు, ఎవడు ఎక్కడి నుంచి రాయి విసురుతాడో తెలీదు. దానికి ఏ విధమైన సేఫ్టీ లేదు. అర్థమైందా? ఇంకొకటి మనం చదివినప్పుడు ఇంకొకటి ఏంటంటే మన పరిశుద్ధ గ్రంథంలో రెస్ట్లెస్. ఇంకోటి ఏంటంట రెస్ట్లెస్. దానికి ఏ విధమైన విశ్రాంతి లేదు. 65వ అధ్యాయం 4వ వచనం. 65:4 త్వరగా చదవండి. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందెదము. సేఫ్టీ లేదు, తర్వాత వాల్యూ లేదు, తర్వాత రెస్ట్ లేదు. ఇటువంటి విలువలేనటువంటి ఆ యొక్క జీవికి బలిపీఠము దగ్గర నివాసం ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. ఆ విధంగా ఈ దేవుని మందిరంలో ఉన్నవారు నిత్యము ఆయన స్తుతిస్తారు. అంటే దేవుడు కోరుకునేది ఆయన సంఘమే. ఆయన సంఘమే. సంఘము దేవుణ్ణి ఘనపరచాలి, నీతిమంతులు దేవుని ఆరాధించాలి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి, పర్వతములారా యెహోవాను స్తుతించండి. అందరూ దేవుని స్తుతిస్తా ఉన్నారు, ఒక మనిషి తప్ప. ఒక మనిషి తప్ప అందరూ దేవుని కనపరుస్తున్నారు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఆయన తోడని ప్రమాణము చేస్తా ఉంది. ఆయనకు ఆరాధన రాలేకపోతాం. అందుకని ప్రభు ఏం చేశాడు? ఈ మానవుడు స్తుతించడు కానీ పిచ్చుకలకు నివాసం, వానకోవిలకు గూటి స్థలము దొరికింది. దేవుని మందిరములో గూటి స్థలముగా చేసుకొని ఇప్పుడు ఏమంటున్నాయంటే, నా ప్రభువా, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము చివరి వచనంలో 35వ అధ్యాయంలో, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఐ విల్ నాట్ ఫర్సేక్ యువర్ టెంపుల్. ఏమన్నారు? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. 36వ వచనం చదువుతారా? చివరి వచనం. మా కుమారులలో మా పశువులలో తొలిచూలున ధర్మశాస్త్ర గ్రంథమందు మా మందలలో తొలిచూలను మా దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లు నిర్ణయించుకుంటే ఇదియుగాక 9వ అదేనా మీరు చదివేది? 39 కదా, సారీ, ఇంకొంచెం ముందుకు చదువుకుంటండి. ఇశ్రాయేలీలలో లేవీలు ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, నూనెను తేగ సేవ చేయు యాజకులు, ద్వారపాలకులను, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ మాట అండర్లైన్ పెట్టుకోండి. చాలామంది మా దేవుని మందిరానికి ఈరోజు మేము రాము, మాకు కుదరదు, మాకు చాలా బిజీ. అంటే
నీ దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని మనం అనుభవించలేము. అనుకోవచ్చు, దేవుని కంటే నాకు డబ్బు ఎక్కువ, దేవుని కంటే నా పిల్లలు ఎక్కువ, దేవుని కంటే నా భర్త, దేవుని కంటే నా కుటుంబం, దేవుని కంటే నా యొక్క పదవి, దేవుని కంటే నా ఉద్యోగం, దేవుని కంటే నా వస్త్రాలు, దేవుని కంటే నా ఇల్లు, నా బంగారం, దేవుని కంటే నేను సంపాదించిన ఆస్తి నాకు ఎక్కువ అన్నావు అనుకో, దేన్ని కూడా మనం అనుభవించలేము. దేవుడు వాటన్నిటినీ మనం అనుభవించడానికి మన కొరకు వాటిని పెట్టాడు, కానీ అర్థమైందా, వాటి కొరకు మనల్ని పెట్టలేదు. మనల్ని ముందుగా సృష్టించి ఏం చేశాడు, మన కొరకు కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. అంతేగాని వీటి కోసమే నువ్వు, వాటి కోసమే నువ్వు అన్నప్పుడు దేవుడు మళ్ళా నన్ను ఆరాధించండి, నన్ను గొప్ప చేయండి అని చెప్పి దేవుడు మనతో చెప్పడు కదా. కాబట్టి ఇక్కడ మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎవరు విడిచిపెట్టరు అంటే మందిరమునకు ఆనుకుని ఉన్నవాడు, మందిరములో నివసించేవాడు, మందిరములో నివాస స్థలం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. వీళ్ళెవరు అనంటే దావీదు. 52వ కీర్తన 8వ వచనం చదువుతారా? 52వ కీర్తన. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు దేన్ని సూచిస్తా ఉంది? ఆ సమృద్ధిని, సస్యశ్యామలాన్ని సూచిస్తా ఉంది కనుక ఒలీవ చెట్టు ఏ విధంగా మరి అద్భుతమైనటువంటి కాపులు కాస్తూ ఉందో ఆ విధంగా నేను కూడా నా దేవుని మందిరంలో నేను అలా ఉంటాను, నివసిస్తాను. ఎందుకంటే చూడండి, దావీదు తన కీర్తనలో దేవుని మందిరాన్ని ప్రేమించాడు. 26వ కీర్తన 8వ వచనం. నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి ప్రేమించేవారు మాత్రమే ఆరాధించగలరు, ప్రేమించేవారు మాత్రమే రాగలరు, ప్రేమించేవారు మాత్రమే స్తుతించగలరు, ప్రేమించేవారు మాత్రమే దేవుణ్ణి గణపరచగలరు. అందుకే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అర్థమైందా? రెండోది, ఇంకొక మాట చూద్దాం. 122వ కీర్తన 1వ వచనం. అది కూడా చూసిన తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్దాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఏం చేశాడంట? నేను సంతోషించాను. దేవుని మందిరమునకు వెళ్దామా అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకు ఈ మాట? వెళ్ళుదమని జనులు నాతో అన్నారు అన్నది కదా. దీనికి ఒక చిన్న హిస్టారికల్గా కొన్ని విషయాలు మీకు చెబుతాను. ఒకటి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? ఇది మన ప్రశ్న. ఒకటి చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకు మందిరము యొక్క విలువ. ఆ కాలమున సియోనులో నుండి ఏమొస్తుంది చెప్పండి? సియోనులో ధర్మశాస్త్రం ఉంది, సియోనులో మందిరం ఉంది, సియోనులో ప్రభు ఉన్నాడు, సియోను వాసి. ఆయన ఎవరంట? 11వ కీర్తనలో మనం చదువుతాం, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించండి. అయితే సియోనులో దేవుడున్నాడు, ఆయన ధర్మశాస్త్రము. యెరూషలేములో నుండి యెహోవా వాక్కులు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా ఎలా వస్తారంట? గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఎందుకంటే ఆయన మన గురించి మాట్లాడతాడు, తన మార్గాల గురించి మనకు తెలియజేస్తాడు. ఆయన వాక్యాలు అక్కడి నుంచి బయటకు వస్తాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి మనము నీతిమంతులుగా మారుదాం, అక్కడికి వెళ్ళి మన ప్రభువును ఆరాధిద్దాం, అక్కడికి వెళ్ళి మన దేవుణ్ణి గొప్ప చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట. ఈ సమయంలో ఇంకేం జరుగుద్ది తెలుసా? కొంతమంది వచ్చి అడుగుతారంట,
మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, యూదులు వాళ్ళు చెప్తారంట, మా దేవుని మందిరానికి వెళ్తున్నామంటే, అయితే మేము కూడా వస్తాం, ఎందుకంటే ఇదిగో మీ దేవుడు మిమ్మల్ని చాలా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి మేము కూడా వస్తాం. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది యూదులు, చూడండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం చూసారా, 21వ వచనం. ఒక పట్టణపు వారు మరి యొక్క పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకై సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకు మనము పోవుదము రండని చెప్పగా మేమును వత్తుమందురు. ఇక్కడ ఎవరంటే 20వ వచనంలో జనములను అనేక పట్టణముల నివాసులు, జనములు మరియు అనేక పట్టణ నివాసులు. ఈ సందర్భాన్ని ఆలోచన చేసే దావీదు ఏమంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను అంటే ఇలా చెబుతూ ఉన్నప్పుడు ఈ మాట నాతోటే అన్నాడు, వాళ్ళు నాతోటే మాట్లాడుతూ వచ్చారనే భావనలో దావీదు తలంచుకొని నేను సంతోషిస్తున్నాను. 22వ వచనం. అనేక జనములు, బలము గల జనులు యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆయా భాషలు మాట్లాడువారు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు వినబడినది. కాబట్టి దేవుని మందిరామునకు వెళదాం అన్నప్పుడు, ఈ రోజు నేను రాలేను, నాకు పని ఉంది చాలా అని చెప్పకుండా, లేకపోతే లేని పని కూడా కల్పించుకొని ఆగిపోకుండా, లేని పని కూడా కల్పించుకొని ఇంటికాడ అబ్బా వారం అంతా కష్టపడ్డాను, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఒకవేళ నీ శరీరాన్ని ప్రభు కొరకు మరి సమర్పించకుండా, లేకపోతే నీకున్న సమస్తాన్ని దేవునికి ఇవ్వకుండా నీవు సోమరి అయినట్లయితే, సోమరి చెడ్డదాసుడు, యజమాను నిందించాడు, భూమిలో దాచిపెట్టాడు. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ 140వ కీర్తన చివరి వచనంలో, నీతిమంతులు యెహోవా నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆకాశ సైన్యములారా యెహోవాను స్తుతించండి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను నా దేవుని మందిరములో నివసిస్తాను పచ్చని ఒలీవ చెట్టులాగా. పిల్లలు మరి వానకోవిలకు, అనగా వానకోవిలు అంటే పాములు అనుకుంటున్నారా? వానకోవిలు అంటే అది కాదు, అర్థమైందా? అదొక పక్షి. వానకోవిల అంటే అదొక పక్షి అన్నమాట. పిచ్చుకలు ఈ పక్షులతో అక్కడ పోల్చబడ్డాయి. అలాగని పావచ్చు బలిపీఠం దగ్గర పడుకోవడం కాదు, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆ పిచ్చుకలకు నివాసం దొరికను. ఆ పిచ్చుక ఎలాంటిది? సేఫ్టీలెస్, వాల్యూలెస్, రెస్ట్లెస్. అలాంటి మరి ఏ విధమైనటువంటి ఆదరణ లేక గాలి వాని చేత కొట్టబడినటువంటిదిగా దేవుని మందిరాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తిగా దావీదు వలె మనం కూడా దేవుని మందిరమును ఆనుకొని సంఘము దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలి. ఒక వాక్యం చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, మరి ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు అని అంటే సంఘము దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. మొదటి ఏమంటారు క్రానికల్స్ కదా, దినవృత్తాంతములు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడండి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ
టాక్ విత్ వన్ అనదర్, అంటే ఒకరి తర్వాత ఒకరు, లేకపోతే ఒకరికొకరు దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క గొప్ప గొప్ప సంగతులను సంభాషణ చేసుకోవాలా. 10 మంది కూడితే ఏం మాట్లాడుకుంటారు? ఇద్దరు కూడుకుంటే ఏం మాట్లాడుకుంటారు? దేవుని గురించేనా? దేవుని గురించి ఎక్కడ మాట్లాడుకున్నట్టు దాఖలాలు కనపడట్లా. అర్థమైందా? ప్రభు చెబుతున్నాడు, సంఘమా దేవుని ఘనపరచండి, దేవుని కీర్తించండి, ఆయన నామానికి చెందవలసిన ఆ మహిమను, లేకపోతే ఆయనకు ఇచ్చేసేయండి. ఎందుకంటే ఆయనను గూర్చి సంభాషణ చేయండి. 105వ కీర్తనలో ఈ భాగాన్ని అక్కడ కోట్ చేశాడు దావీదు. 105వ కీర్తన మొదటి 2 వచనాలు దీనికి దానికి అనుసంధానం ఉంటుంది అన్నమాట. ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యాలను తెలియచేయండి, ఆయన గూర్చి పాడండి, ఆయన కీర్తించండి, సంభాషణ చేయడి. సంభాషణ చేస్తున్నారా? 77వ కీర్తనలో 12వ వచనంలో సంభాషణ చేయాలి. ఏం చేయాలంట? సంభాషణ. 77వ కీర్తన 12వ వచనం, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఆ సంభాషణ అంటే ఏంటంటే ఏమంటారు దీన్ని? మెడిటేషన్ అని ఇక్కడ వాడాడు కదా. మెడిటేషన్ అంటే ధ్యానించడం. దేవుని మందిరానికి వచ్చి గబగబా ఉన్నాయి లేని మాట్లాడటం కాదు. అర్థంగా జస్ట్ మౌనంగా, సైలెంట్గా నీ యొక్క దృష్టి, నీ తలంపు, నీ ఆలోచన, నీ మైండ్ అంతా కూడా దేవునికి కేంద్రీకరించాలి. అక్కడ కేంద్రీకరించి అప్పుడు ఏం చేయాలంటే, ఆయన నా పట్ల చేసిన అద్భుతాలు, నా కొరకు దేవుడు ఎలా దిగి వచ్చాడు, సిలువలో ఎలా చనిపోయాడు, ప్రధాన యాజకుల చేత, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైల చేత, ప్రజల అధికారుల చేత ఏ విధంగా నిందించబడ్డాడు. కాబట్టి నేను నా దేవుని ఎలా గణపరచాలి అని జస్ట్ అట్లా ఆలోచన చేసుకొని మెల్లగా ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టాలి. స్తుతించిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపం చేసుకుంటూ ఇశ్రాయేలుకి ఏం చేశాడు, మనకేం చేశాడు, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం ఏం చేస్తూ ఉంటున్నారంటే మనన చేసుకుంటూ రావాలి, ధ్యానం చేసుకుంటూ రావాలి, మెడిటేషన్ చేయాలి. ఇలా చేసినప్పుడు నీ పక్కనే ప్రభు ఉండి, దేవదూతలుండి నిన్ను బలపరిచి, నీకు ఇంకా అనేకమైన సంగతులు గుర్తు చేసి, నిన్ను ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి నువ్వు ఎలా ఆరాధన చేయాలో ఆ మాటలన్నీ నీకు నేర్పుతాడు. అసలు మందిరానికి రాకపోతే నీకెట్లా నేర్పుతాడు? లేచి నిలబడండి, ఒక పాట పాడదాం. వీళ్ళరా దేవుడు మనకి ఏది చెప్పినా అది మన మేలు కొరకే. కాబట్టి ఆ విధంగా మన ప్రభువుని గణపరిచి ఆయన కీర్తించేవారిగా, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన పనిని ప్రచురపరుస్తూ ఉంది. సంఘంతో కూడా దేవుడు చెబుతున్నాడు, ఓ సంఘమా మీరు కూడా వెళ్ళి అన్యజనులలో ప్రకటించండి, సంభాషణ చేయండి, ధ్యానించండి అని అంటున్నాడు. 227 పాత పుస్తకంలో 225 నే స్తుతించెదను యేసు నామమును.